2 ఏళ్లుగా ఈ యొక్క విచారణ జరుగుతుంది. సో కొద్ది రోజుల క్రితం 45 రోజుల పాటు దినేష్ కుమార్ కమిటీ గారికి ఇచ్చారు ఏకసభ్య కమిషన్. దీనిపైన ఒక నివేదిక అయితే వచ్చింది. గతంలో మనకి ఏదైతే సిట్ కూడా ఒక నివేదిక అయితే ఇచ్చింది ప్రభుత్వానికి, ఆ దాంట్లో కూడా అసలు దొంగలు ఎవరనే దాని మీద పూర్తి స్పష్టత. కానీ ఇప్పుడు పూర్తిగా ఎవరెవరు దొంగలు అనేది స్పష్టంగా మనకు తెలిసిపోయింది. ఎవరా దొంగలు, ఏం చేశారంటే ఏం చెప్తారు? ఆయనకి దినేష్ కుమార్ కమిటీకి 45 డేస్ టైం ఇచ్చారు. 45 డేస్ లోపల రిపోర్ట్ ఇవ్వమని. కానీ కొన్ని కారణాంతరాల వల్ల 45 డేస్లో నేను ఇవ్వలేను, కొంత ఎక్స్టెండ్ చేయండి అంటే కొంత ఎక్స్టెండ్ చేశారు, టైం ఎక్స్టెండ్ చేశారు. ఆయన హీ గేవ్ హిస్ ఫైనల్ రిపోర్ట్. ఇంతకుముందు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఫస్ట్ వచ్చిన ఆరోపణ. ఆ ఆరోపణ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పాడు. ఇట్లా యానిమల్ ఫ్యాట్ కూడా కలిపి నెయ్యి ప్రొక్యూర్ చేసి స్వామివారి ప్రసాదాలు తయారు చేసే అంత హీనస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ అని ఆయన ఆ రోజున ఆవేదన వ్యక్తం చేశాడు. చేసిన తర్వాత అది చాలా సెన్సేషన్ అయిపోయింది. అయిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో ఈ విధంగా ఉన్నది, ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా ఈ విధంగా యానిమల్ ఫ్యాట్ అందులో ఉన్నది అనేది క్లియర్గా ఆ రోజు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ముఖ్యమంత్రి చెబితే దాని మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేశాము, దాన్ని ఎన్నిసార్లు టెస్ట్ చేశాము, ఇన్నిసార్లు టెస్ట్ చేసిన తర్వాత అది ఎట్లా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా తనే మొత్తం అంతా చేసినట్టు క్లియర్ కట్గా చెప్పాడు. ఎట్లయితే వివేకానంద రెడ్డి జరిగిన తర్వాత పోలీసులు కూడా ముందర ఎట జరిగిందో మర్డర్ అని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న సమయంలో గొడ్డలు పెట్టి దేంతో నరికారో కూడా చెప్పాల. పోలీసులు గొడ్డలతో నరికారని స్పెసిఫిక్గా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తిరుమల కల్తీ నెయ్యి విషయంలో కూడా ఆయన క్లియర్ కట్గా ప్రొసీజర్ అంతా వివరించి చెప్తూ ఉంటే ఈయనకి అంతా తెలిసే జరిగింది అన్న అభిప్రాయం కలిగింది. ఆ తర్వాత లేదు కల్తీ నెయ్యి తీసుకురావటం తప్పు కాదు, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పటం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీదే రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఆ తర్వాత సిట్ ఇది వచ్చింది, విచారణ జరిపింది. సిట్ విచారణ తర్వాత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆ సిట్ విచారణ మీద నాకు నమ్మకం లేదు అంటే, ఎందుకు నమ్మకం లేదు? ఎవరైనా నువ్వు తప్పు చేయకపోతే దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా సరే వైవి సుబ్బారెడ్డి అభ్యంతరం చెప్పాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 2 సిబిఐ ఆఫీసర్లని, సిట్టు ఆఫీసర్లు 2ని, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నిపుణుడిని పెట్టి మీ 5గురు దర్యాప్తు చేయండి అంటే వాళ్ళు దర్యాప్తు చేసి ఇందులో కల్తీ జరిగిన మాట వాస్తవం నిర్ధారించారు. కల్తీ జరిగిన మాట వాస్తవం అంటే మరి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్ అని చెప్పాడు కదా, ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు కదా, చంద్రబాబు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని మొదలుపెట్టారు. అంటే యానిమల్ ఫ్యాట్ లేకపోతే బాత్రూమ్ క్లీనింగ్లో వాడే కెమికల్ కలిపారు, లప్సా కలిపారు కదా, మరి యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎవరు చెప్పారు? అక్కడ ఉన్నదేంటి, ఆ రిపోర్ట్లో ఉన్నదాన్ని వక్రీకరించి చెప్పి వీళ్ళు యానిమల్ ఫ్యాట్ అని చెప్పాడు. హిందువుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశాడు. కలిపినోడు బాగానే ఉన్నాడు, కలిపినోడు కిలోకి 25 రూపాయలు కొట్టేసినోడేమో ఆడు శుభ్రంగా ఆ డబ్బులు పెట్టి బిల్డింగులు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, విశాఖపట్నంలో 58 అపార్ట్మెంట్లు కొన్నాడు. అరే కలిసిందయ్యా అని చెప్పినోడు తప్పుట, కలిసిందయ్యా అని చెప్పినోడు వచ్చి
క్షమాపణ చెప్పాలట. అంటే ఆ రిపోర్ట్ అసలు నెయ్యే కాదని స్పష్టంగా అసలు మొత్తం అన్ని వివరాలు అందులో ఉంటే లే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. నేను మాత్రం మంచి కొత్త బిల్డింగ్ 58 ఇవి కొన్నాను, నేను రోజుకు ఒక దాంట్లో ఏసీ వేసుకొని పడుకుంటాను. ఆయన మాత్రం క్షమాపణ చెప్పాలి. ఎందుకు? పట్టుకున్నందుకు, దొంగని పట్టుకున్నందుకు. దీన్నే కలికాలం అని చెప్తుంటాడు ఆయన. గరికపాటి ఆయనను చాగంటి వాళ్ళు చెప్పేది అది. దీన్నే కలికాలం అంటారు బాబు అని వాళ్ళిద్దరు చెప్తూనే ఉంటారు. ఇదే కలికాలం అంటే. ఇక్కడ ఆ మొత్తం అంతా ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత సిబిఐ సిట్ రిపోర్ట్లో క్లియర్ కట్గా దోషులు వచ్చేసిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. అది ఎందుకు రాశారో నాకు తెలియదు ఇప్పటికీ. ఎందుకు రాశారు తెలియదు. వాళ్ళకి సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి ఏంటంటే, అయ్యా ఇందులో చాలా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీరు అందుకని ఇమ్మీడియట్గా ఇక్కడ ఆఫీసర్లు వీళ్ళందరూ ఎవడైతే బాధ్యుడు ఉన్నాడో వాళ్ళ మీద మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని. అంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని వేసింది. దినేష్ కుమార్ కమిటీని వేయంగానే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్, మాకు వచ్చి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేస్తే మళ్ళీ మమ్మల్ని ఇరికించడానికి చంద్రబాబు నాయుడు ఇది పెట్టాడు, అది పెట్టాడు, మళ్ళీ కమిషన్ వేసాడు అని బోర్న. అరే ఎందుకు అంత కంగారు ఎందుకు పడతారు? మీరు కల్తీ చేయలేదు అంటున్నారు కదా, మీరు కల్తీ చేయలేదు ఆ నమ్మకం మీకు ఉంది కదా, గమ్మున కూర్చోండి, ఏం చేసుకుంటే మీకెందుకు? ఆ ఆట కాదండి, పొరపాటున మా దొంగతనం ఎవరన్నా బయటికి తెస్తే కష్టం కదా అని వాళ్ళు మళ్ళీ అభ్యంతరం. దినేష్ కుమార్ కమిటీకి అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమి ఇచ్చారు అంటే, ఇది సిబిఐ ఆల్రెడీ విచారణ జరిపిన దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకొని ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా చేయటానికి మేము ప్రయత్నం మొదలుపెట్టాము, అందుకు దినేష్ కుమార్ కమిటీని వేస్తున్నాం అని చెప్తే, ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు కూడా చదువుకోకుండా కంగారు, మనం గల్తీ చేశాం కదా, కిలోకి 25 రూపాయలు కొట్టేశాం కదా మన కడూరి చిన్నప్పన్నతోటి, అవన్నీ బయటకు వస్తాయేమోనని కంగారు. దాంతో వాళ్ళు దినేష్ కుమార్ కమిటీకి కూడా వాళ్ళు రకరకాలుగా అభ్యంతరాలు చెప్పారు. అయినా సరే ఫైనల్గా దినేష్ కుమార్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఫైనల్ రిపోర్టులో పాపం భూమన కరుణాకర్ రెడ్డి భయపడ్డట్టే జరిగింది. దినేష్ కుమార్ కమిటీ మరి ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ముందరే చూసి భూమన కరుణాకర్ రెడ్డికి భయం ఎందుకు పుట్టిందో, ఆ రోజు భయం ఎందుకు పుట్టిందో ఈరోజు నాకు తెలిసింది. ఏంటి అంటే, దినేష్ కుమార్ కమిటీ స్పెసిఫిక్గా చెప్పింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన ఫైనాన్స్ కంట్రోలర్ ఒక ఆయన ఉంటాడు బాలాజీ అని, ఇంకొక అతను రాములు అని, ఈ నలుగురే దీనికి బాధ్యులు. ఈ నలుగురు వచ్చి అక్కడ కూర్చొని పర్చేజ్ కమిటీ, స్పెషల్ కమిటీ, వీళ్ళేమో స్పెషల్ ఇన్వైటీస్, వీళ్ళ పర్చేజ్ కమిటీ మెంబర్లు కూడా కాదు, ఎవరు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు వచ్చి కూర్చొని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయించారు. ముందర ఈ నిబంధనలు అవన్నీ మార్చారు కదా, ఆ నిబంధనలన్నీ మార్చింది అనిల్ కుమార్ సింఘాల్ని మరి బెదిరించారా, భయపెట్టారా, బ్లాక్మెయిల్ చేశారా? మరి అనిల్ కుమార్ సింఘాల్ నిబంధనలను ఎందుకు మార్చాడు? ఎప్పుడైతే సిబిఐ 12 పేజీల రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో వెంటనే అప్పటి వరకు ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ని వెంటనే ఉత్తర క్షణంలో ఆ పోస్ట్ నుంచి తీసేసింది. ఇప్పటి వరకు ఆయనకి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దినేష్ కుమార్ కమిటీ రిపోర్టు కూడా దాదాపుగా అదే చెప్పింది, వీళ్ళు అసలు సింఘాల్ ఎందుకు మార్చాడు, వాటిని మార్చకూడదు కదా, నువ్వు ప్రొక్యూర్మెంట్ నిబంధనలు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ నిబంధనలని వాళ్ళు బోర్డు తీర్మానం చేసి ఇచ్చింది మార్చమని, నీ డ్యూటీ ఏంటి? నేను మార్చనని చెప్పాలి. మ్యాక్సిమం ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి, అంతే కదా. మరి ఎందుకు, ఏ ప్రెషర్కి లొంగి నువ్వు మార్చావు అనేది ఇప్పటివరకు
సింఘాల్ బయటకు వచ్చి నోరు విప్పి మాట్లాడలేదు. ఉమ్, సింఘాల్ ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్, అది నాకు తెలుసు, ఉమ్, నాకు కూడా తెలుసు. మరి సింఘాల్ మీద ఎటువంటి ప్రెషర్ తీసుకొచ్చి ఆ పని చేయించారు? సుబ్బారెడ్డి తెచ్చాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చాడా, కరుణాకర్ రెడ్డి తెచ్చాడా? లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకొచ్చిందా? లేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఒత్తిడి చేశాడా అనే విషయాన్ని ఇప్పటికైనా అనిల్ కుమార్ సింఘాల్ బయటకు వచ్చి చెప్పాలి. లేకపోతే ఈ బ్లేమ్ మొత్తం కిలోకి 25 రూపాయలు కొట్టేసింది ఒకడు, బలైంది ఒకడు. అందుకని ఇప్పుడు ఇవే పాతకే అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో ఐఏఎస్లు బలయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత ఐపీఎస్లే బలయ్యారు అనుకున్నాం, కానీ ఐఏఎస్ కూడా బలయ్యాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని బలవటానికి మరి అనిల్ కుమార్ సింఘాల్ సిద్ధంగా ఉన్నాడా? లేదు. వాస్తవంగా తన మీద ఒత్తిడి ఎవరు తెచ్చారో బయట చెబుతాడా అనేది వెయిట్ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే సిన్సియర్ ఆఫీసర్ అయిన అనిల్ కుమార్ సింఘాల్ బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పాలి అనేది నా డిమాండ్. అంటే బాగుండదు, నా రిక్వెస్ట్. Please subscribe to Leo News for more videos.